వాళ్ళు జగన్ వస్తే ఎట్లా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు అనడం వేరు, జగన్ రారని మీరు గ్యారంటీ ఇస్తారని మమ్మల్ని అడుగుతున్నారు. అట్లా ఏ పారిశ్రామికవేత్తైనా గ్యారంటీ అడిగితే అంతకన్నా తెలియకపోవాడికో లేడని ఒప్పుకోవాలి. అంటే ఆయన బేసిక్ పాలిటిక్స్ ఎట్లా పనిచేస్తుందో తెలియదు, డెమోక్రసీ అంటే ఏమీ అర్థం కాదనుకో అన్న. పారిశ్రామిక పెట్టుబడులు పెట్టేంత వాళ్ళు అంత తెలియకపో వాళ్ళు ఉండరు. కానీ ప్రభుత్వ కంటిన్యూటీ అడుగుతున్నారు. అంటే మీ ప్రభుత్వమే ఉండాలి, జగన్ మళ్ళీ రావడం మాకు గ్యారంటీ ఇవ్వాలంటే మేము గ్యారంటీ ఇస్తున్నాం అంటున్నారు. వాళ్ళు ఎట్లా అడుగుతారు, వీళ్ళు ఎట్లా ఇస్తున్నారు నాకు అర్థం కాని విషయం. అది డెమోక్రసీలో సాధ్యమా? తర్వాత మీకు డెవలప్మెంట్ అనేది డిక్టేటర్షిప్ ఉంటేనే అవుతుంది అనుకునే ధోరణి కూడా సరైన కాదు. మీకు ఫ్రీడమ్ అండ్ డెవలప్మెంట్ అని అమర్త్య సేన్ పుస్తకం ఉంది, చదవాలని. అందులో ఆయన ఎంపరికల్ ఎవిడెన్స్తో ప్రూవ్ చేశారు డెవలప్మెంట్ అనేది డిక్టేటర్ ఏకపార్టీ పాలన ఉంటే, టోటలిటేరియన్ గవర్నమెంట్ ఉంటేనే అవుతుంది అనుకోవడం చాలా పొరపాటు. ఇలా సౌత్ కొరియా డెవలప్ కాలేదా? మరి సౌత్ కొరియాలో చైనా లాంటి సిస్టమే ఉందా? మరి సౌత్ కొరియా ఏషియన్ టైగర్గా ఎమర్జ్ అయింది కదా. జపాన్లో ప్రభుత్వాలు ఎన్నిసార్లు మారాయో చూడండి మీరు. హైయెస్ట్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండి అవినీతిలో కూలిపోయే ప్రభుత్వాలు మారే దేశం జపాన్. ఇలా జపాన్ పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్లో ఎకనామిక్ మిరాకిల్ కాలేదా? జర్మనీలో అసలు స్టేబుల్ ప్రభుత్వాలు ఉన్నాయా? మరి జర్మనీ యూరోప్లో లార్జెస్ట్ ఎకానమీ కాదా? అందువల్ల ప్రపంచంలో అనేక దేశాల అనుభవాలు ఉన్నాయి. ఇలా ప్రభుత్వం ఒకటే ఉండాలి అనడం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జనరంజకంగా పాలించి అసలు ప్రజల నుంచి ఏ రకమైన వ్యతిరేకత లేకుండా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి బ్రహ్మాండంగా పాలించారనుకోండి, ప్రజలే మళ్ళీ ఎన్నుకుంటారు. అది వేరు. ప్రజలు మళ్ళీ మమ్మల్ని ఎన్నుకునేలా జగన్ను రాకుండా మేము పాలిస్తాం అని గ్యారంటీ ఇవ్వండి, నాకు అభ్యంతరం లేదు. లేదు జగన్ మళ్ళీ వచ్చినా ఏమీ చేయకుండా మేము చట్టరీత్యా మీకు భద్రత ఇస్తాం, పాలసీ కంటిన్యూటీ ఉండేలా అనండి, అభ్యంతరం లేదు. కానీ మేమే గ్యారంటీ ఉంటాం, ఇంకెవరు రారు అని డెమోక్రసీలో ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. మరి వీళ్ళు ఎలా ఇచ్చారో నాకు తెలియదు. ఆ గ్యారంటీని చూసి సంతోషపడ్డవాడు అంతా రాజకీయాలు తెలియనివాడా, పెద్ద పెద్ద పరిశ్రమలు నడిపే వాళ్ళనే నా అనుమానం. ఇక జగన్ ప్రజలు మర్చిపోకుండా ఎవరు చేస్తున్నారు? పొరపాటున జగన్ ఎక్కడ మర్చిపోతారో అని ప్రతిరోజు జగన్ను తిడుతూ వాళ్ళ అనుకూల పత్రికల్లో టీవీ ఛానల్లో జగన్ చెప్పండి. మీరు ఏదైనా ఆ 2 ఛానళ్ళు చూడండి, కావాలంటే డిబేట్లు చూడండి. ఎవ్రీ డే మీరు ఇరాన్ పైన అమెరికా దాడి చేసినా ఆ టాపిక్ చర్చకు ఉండదు. ట్రంప్ టారిఫ్లతో బీభత్సం చేసినా అది పెద్దగా చర్చ ఉండదు. ఏదైనా ఒకసారి పెడితే పెట్టచ్చు. ప్రతిరోజు చర్చ ఎవరి మీద జరుగుతుంది చూడండి. మీరు ఒక 1 వీక్ తీయండి, 1 వీక్ డిబేట్లు ఏవో చూడండి. 1 వీక్ చంద్రబాబు నాయుడు పాలన గొప్పతనం గురించి కూడా కాదు, జగన్ తిట్టే డిబేట్లు ఉంటాయి, ఇంకా వేరే ఉండవు. సహజంగానే సాక్షిలో చంద్రబాబుని తిట్టే డిబేట్లు ఉంటాయి. మీరు ఆ 2 పత్రికలు చూడండి, పేజ్ 1లో ఏ వార్తలు ఉంటాయో తీసి చూడండి. ప్రతిరోజు జగన్ను తిట్టే వార్త. జగన్ ఎక్కడ ప్రజలు మర్చిపోనిస్తాను? మీరు ఎప్పుడన్నా జగన్ను ఎక్కడ ప్రజలు మర్చిపోతారేమోనని ఎవ్రీడే గుర్తు చేస్తున్నారు కదా ఏదో ఒకటి పెట్టి. సో ఆ గుర్తు చేయడం వల్ల లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు. మొదట్లో ఉన్నంత ఎఫెక్ట్ ఉండదు, కొన్ని రోజుకు పట్టించుకోరు జనం. రోజు మీరంటే ఎట్లా పట్టించుకుంటారు? కెరియర్ కదా. సో అందువల్ల మీరే జగన్ను మర్చిపోకుండా చేస్తూ మళ్ళీ జగన్ లేకుండా మేము గ్యారంటీ ఇస్తున్నామంటే ఎట్లా? మీరు జగన్ ప్రభుత్వంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో గొప్ప సంపద సృష్టించి గొప్ప అభివృద్ధిని చూపి గొప్ప సంక్షేమాన్ని ఇచ్చారనుకోండి, ప్రజలు ఎందుకు జగన్ కోటేస్తారు? ప్రజలే చూసుకుంటారు జగన్ రాకుండా. మీ పాలన మీపైన ఆధారపడుతుంది, జగన్ పైన ఆధారపడలేదు. డెమోక్రసీలో ఒక గీతను మనము రబ్ చేయలేము, బలపలేము, అంతకన్నా పెద్ద గీత గీయాలి. సో అందువల్ల ప్రాక్టికల్గా ఫోకస్ ఎవరిపైన ఉండాలి? జగన్ పైన కాదు. జగన్ మళ్ళీ రాడు, జగన్ వచ్చే ప్రసక్తి లేదు, జగన్ వస్తాడేమో అన్నది పారిశ్రామికవేత్తలు మనల్ని ఎప్పటికీ అడుగుతున్నారు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు అనుమానం ఉంది జగన్ ఎక్కడ వస్తాడో అని. టీడీపీ వాళ్ళకి లేదు కానీ వాళ్ళకు ఉన్నది. ఇది జగన్కు పాజిటివ్ చెప్పడమే అవుతుంది కదా. ప్రపంచంలో జగన్ రాడని ఎవరు నమ్ముతలేరు, మళ్ళీ వస్తాడేమో అని అడుగుతున్నారు. అని మరి ఇది ఎవరు? జగన్ స్టిల్ ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలు, దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు జగన్ రావచ్చు అన్న అభిప్రాయం కూడా ఉంది కదా. అది ఎవరు లోకేష్ చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. విచిత్రం ఏంటంటే, సో అందువల్ల వీళ్ళ ఫోకస్ అనేది జగన్ ఫోకస్ నుంచి చంద్రబాబు ఫోకస్ ఉంటే కూటమి లాభపడుతుంది.
నిరంతరం జగన్ ఫోకస్లో పాలన చేస్తే రాజకీయాలు చేస్తే ఎట్లా? చంద్రబాబు ఫోకస్తో రాజకీయాలు చేయండి. ఇలాంటి ప్రభుత్వం మేము చూడలేదు, జగన్ ప్రభుత్వంతో పోలిస్తే ఇంత బాగా ఉంది అనేది ఉంటే మీరు ఏమీ చేయకుండా మళ్ళీ గెలుస్తారు. ఏం ప్రాబ్లం? అలాంటి పాలన ఇవ్వండి, సరిపోతుంది.